ఉన్నటువంటి ఆ నవవధువులని అటు అమ్మాయి తరపున బంధువులు మళ్ళీ ఆ అబ్బాయి ఇంటికి వచ్చి ఆ అబ్బాయి కుటుంబం మొత్తానికి పైన కళ్ళలో కారం కొట్టి ఆ అమ్మాయిని ఏమైనా ప్రేమగా తీసుకెళ్లారంటే అది కాదు, తాళ్ళు కట్టి ఈడ్చుకొని అది ఇంట్లో రోడ్డు పైన ఈడ్చుకెళ్ళి ఆ అబ్బాయిని కూడా చాలా చిత్రహింసలకు గురి చేసి దాడి చేసి ఆ అబ్బాయిని కూడా ఇబ్బందులు పెట్టి మొత్తంగా ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ప్రవీణ్ అండ్ శ్వేత ఇద్దరు కూడా 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితం సజావుగానే కొనసాగుతోంది. సో మేడ్చల్ జిల్లా నర్సంపల్లి దగ్గర 2 రోజుల క్రితం జ్వరం వచ్చింది కదా అని చెప్పి తన భార్యతో ప్రవీణ్ తన ఇంటికి వచ్చాడట. ఈ విషయాన్ని గమనించినటువంటి శ్వేత తరపున బంధువులు వారి కుటుంబీకులు మొత్తం కూడా ఆ ఇంటిపై దాడి చేసి ప్రవీణ్ తల్లి తండ్రి అన్నపై కొట్టి వారి కళ్ళలో కారం కొట్టి ఆ అమ్మాయిని కనీసం మరి రామ్మాన్ బుజ్జగించో లేకపోతే నచ్చజెప్పి ఏదో రకంగా తీసుకుపోయినా ఇక్కడ పెద్దగా ఇంత డిస్కషన్ ఉండేది కాదు. నిజంగా ఆ అమ్మాయి అంగీకరించి వెళ్ళాలనుకుంటే ఎవరు కూడా అడ్డుపడేవాళ్ళు కాదు. కానీ ఆ అమ్మాయిని నడి రోడ్డు పైన ఈడ్చుకెళ్ళి చాలా దారుణాతి దారుణంగా ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విజువల్లో చూస్తోంది ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్గా మారింది. మనతో పాటుగా ప్రవీణ్ ఉన్నారు, ఆ వధువు బర్త్ రైట్ పీసీఆర్ రైట్. ప్రస్తుతానికి ఒకసారి ప్రవీణ్ తల్లి ఉన్నారు. సో ప్రవీణ్ తల్లితో మాట్లాడదాం. నిన్న అక్కడ కింద పడిపోయిన ఆ మహిళే ఆ గేట్ దగ్గర ఒక్కసారిగా కుప్పకూలిపోయి కింద పడిపోయి ఏడుస్తున్నటువంటి అపస్మారస్థితులు వెళ్ళిన తర్వాత ఆ ఫోటోలో కనిపించిన ఆ వీడియోలో కనిపించినటువంటి మహిళ ప్రవీణ్ తల్లి. ఒకసారి మాట్లాడదాం ప్రవీణ్ తల్లితో. అమ్మా నమస్తే, వినిపిస్తుందా అమ్మా నేను మాట్లాడేది? మీ పేరమ్మా, మీ పేరు తల్లి? వినిపిస్తుంది సార్. నా పేరు పద్మ సార్. ప్రవీణ్ నా చిన్న కొడుకు సార్. 4 నెలల క్రితం ఆర్య సమాధిలో పెళ్లి చేసుకుని సార్. ఆర్య సమాధిలో పెళ్లి చేసుకుని పిఎస్కి వచ్చింది సార్. పిఎస్కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ను మా పేరెంట్స్ను పిలిపించింది సార్. మేము వచ్చినాం సార్. వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ రమ్మంటే ఆమె నేను రాను, నా ఇష్టంతో చేసుకున్నా, నా ఇష్టంతో ఎన్నన్నా బతుకుతా అన్నది సార్. నా ఇష్టంతో ఎన్నన్నా బతుకుతా అనేసి ఇద్దరు పోలీస్ వాళ్ళు ఎక్కడ నన్ను ఉండని, మీరు వాళ్ళ కాళ్ళ ఇంటికి వెళ్ళకండి, మీ ఇంటికి వెళ్ళకండి అని ఎక్కడో పంపిస్తే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఎక్కడో ఉన్నారు సార్. 2 నెలలు అక్కడనే ఉన్నారు సార్. పిల్లకి హెల్త్ బాగాలేకుంటే 2 రోజులు ఉంటామని వచ్చింది సార్. 2 రోజులు ఉంటామని వచ్చిన తర్వాత ఆ పిల్ల వాళ్ళ తమ్ముడు చిన్న తమ్ముడు సైకిల్ మీద ఒక్కొక్కటి ఇంటికాడ తిరుగుతుంది సార్. తిరుగుకుంటా శ్వేత వాళ్ళని మీ కోడల్ని కూడా మీ ప్రాంతమేనా, మీ ఏరియానేనా, మీరు ఉండేటువంటి ఆ ఏరియాలోనే ఉంటారు వాళ్ళు కూడా? మా అమ్మ అక్కడే ఉంటారు సార్. మేము ఉండే దిక్కే ఉంటారు. వాళ్ళ ఇల్లు ముందుకుంటుంది, మా ఇల్లు ఇంకొకుంటుంది సార్. ఒక దిక్కే సార్. అయితే ఆ పిల్ల ఏం చేసింది, మా ఇంటికాడ ఎందుకు తిట్టుకుంటూ తిరుగుతున్నారు అని వాళ్ళ తమ్మిని తిట్టింది సార్. ఎవరు అడిగారు అట్లా? మా ఇంటికాడ మమ్మల్ని చూసుకుంటూ ఎందుకు తిరుగుతున్నారు అబ్బా. ఆ పిల్లగా నా కోడలు చెప్పింది సార్. నా కోడలు వాళ్ళ తమ్మిని మా ఇంటి మూడికల్లి ఎందుకు తిరుగుతున్నారో బాడుకో, మా ఇంటికాడికి తిరగొద్దు అని అన్నది సార్. అని అంటే ఆ పిల్లగాడు పోయి అక్క నన్ను తిడుతుంది, వాళ్ళందరూ కొట్టిరు అనేసి పోయి చెప్పితే వాళ్ళ బాబాయి వాళ్ళ తమ్ముడు కట్టెలు పట్టుకొని వచ్చి నన్ను, మా భర్తను, నా కోడల్ని ముగ్గురిని కొట్టిరు సార్. ముగ్గురిని కొట్టి ఆ గేటుని దాన్ని కట్టెతోటి కొట్టిరు. ఊరోళ్ళందరూ చూస్తూనే ఊరు సార్. అప్పుడు కూడా మంగళవారం రోజు అయితే కొట్టిరు అనేసి పిఎస్కి వచ్చినాం. మా కోడలు, మా కొడుకు, మా ఇంటి పక్క వాళ్ళందరం కలిసి పిఎస్కి ఇచ్చి కంప్లైంట్ ఇస్తే మమ్మల్నే కొట్టిరు, మా చిన్న అబ్బాయినే కొట్టిరు అని చెప్పారు సార్. అయితే మేము కొట్టలేము సార్, సీసీ కెమెరా ఉంది చూసుకోండి సార్, మీరు వచ్చి చూసుకోండి, మేమేం అబద్ధం చెప్తలేము సార్ అని చెప్పినాం సార్. చెప్తే పొద్దున వస్తాము, రేపు వస్తాము, ఇప్పుడు వెళ్ళండి అమ్మ అని మంగళవారం నాడు నైట్ మమ్మల్ని పంపించేసారు సార్. మేము ఇంటికి పోయినాము. నిన్న పొద్దున డోర్ తీసినాం సార్. డోర్ తీసి 8 అవుతుంది, 7:30 8 అవుతుంది సార్. డోర్ తీసి మా ఆయన బయటకు వచ్చిండు. మేము ఇంట్లోనే ఉన్నాం సార్. మా కోడలు ఇల్లు నొక్కుతుంది, నేను వంట రూమ్లోకి వెళ్ళినా సార్. మా ఆయన బయటికి రాగానే కారు దిగుతానే ఎవరు కారంపొడి కళ్ళలో పోసిరు సార్. కారంపొడి కళ్ళలో పోసిర్రు. ఇంట్లోకి వస్తానే ఎవరు మా పెద్ద కొడుకు తానం చేస్తుండు, మా పెద్ద కొడుకు మీద చల్లిర్రు. మా కోడలు వచ్చి డోర్ పెడతానే ఎవరు సార్. మా కోడలు వచ్చి డోర్ పెడతానే ఉంటే అలా డాడీ వచ్చి తంతానే ఉండ్రు డోర్ని. ఇద్దరు బెడ్రూమ్లో కురికిరు సార్. మా కొడుకు మా కోడలు బెడ్రూమ్లో కురికిరు. ఉరుకుతానే ఉంటే అలా అయ్యి ఉరుకుతానే ఉండు. నా కొడుకును గొంతు పడతానే ఉంటే వచ్చి ఆ పిల్ల వచ్చి ఇట్లా నూకేస్తుంది సార్. నూకేస్తుంటే కడుపులో పొడిచిండు సార్. కడుపులో పొడిచి నా కొడుకును కొట్టిండు సార్. కొట్టి షాక్ తోటి ఏలు కోసిండు సార్. నా కొడుకును కూడా ఈపులో గుద్దిండు, ఎక్కడ పడితే అక్కడ కొట్టిండు సార్. అలా మామ వచ్చి నా పెద్ద కొడుకును కొడుతుంటే అడ్డం పోయినా సార్. అడ్డం పోతే టేబుల్ ఎత్తేసిండు సార్. నెత్తి మీద టేబుల్ ఎత్తేసిండు. చెయ్యికి టెస్టర్ తోటి పొడిచిరు సార్. చెయ్యి టెస్టర్ తోటి పొడిచిర్రు. నా కొడుకు పెద్ద కొడుకు చెయ్యి కొట్టిరు సార్. చెయ్యి కొట్టిర్రు.
అందరు కళ్ళల్లో కారం పోసిరు సార్. మేము ఏం చేయలేకుండా కింద పడిపోయి మొత్తుకుంటున్నాం సార్. అమ్మా వీళ్ళిద్దరికి పరిచయం ఎక్కడ? మీ బాబుకి అమ్మాయికి పరిచయం ఎక్కడ? ఇంటి దగ్గరేనా? ఇంటి దగ్గరే సార్. ఇంటి దగ్గర పరిచయమే. పెళ్లి చేసుకున్నారు మీరు ఒప్పుకున్నారా? పెళ్లికి ఒప్పుకున్నారా మీరు? పెళ్లి చేసుకురు సార్. మేము కూడా ఒప్పుకోలేం సార్, ఎందుకంటే పెద్ద అబ్బాయి ఉండు కదా, వద్దులే ఇప్పుడు ఏమొద్దు అని అనుకున్నాం సార్. కానీ మేము ఇష్టం పూర్తంగా చేసుకున్నాము, మా బతుకు మేము బతామని చెప్పారు సార్. చెప్పి అలెక్కనన్న బతామని వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారు అలా అక్కడికి వెళ్ళిపోయారు అనేసి మేము అప్పుడే కూకున్నాం సార్. కాదమ్మా ఇప్పుడు ఆ రోజు పెళ్లి జరిగింది కదా, 4 నెలల క్రితం పెళ్లి జరిగినప్పుడు ఇటు అమ్మాయి తరఫున తల్లిదండ్రిని పోలీసులు పిలిపించారు అక్కడికి? పిలిపించారు సార్. వాళ్ళు కూడా అందరు వచ్చారు, ఆ పిల్ల వెళ్ళని అన్నారు సార్. ఓకే ఏమన్నా ఇప్పుడు వాళ్ళ అమ్మని అడిగిరు? ఆ రోజు అడిగిరు అమ్మ నాన్న అడిగిరు, పోలీసు వాళ్ళు అడిగిరు, ఊళ్ళో పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళు కూడా అడిగిరు సార్. నువ్వు మీ అమ్మ నాయన ఏంటో రా, నీకు మళ్ళీ మంచిగా పెళ్లి చేస్తారు అది ఇది అని అన్నారు సార్. నేను చేసుకోను, నా ఇష్టంగా చేసుకున్నా, నేను మళ్ళీ పెళ్లి చేసుకోను, ఏం చేసుకోను, నేను ఏంటన్నా భర్త ఆయనతోటే పోతాను. వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకసారి గ్రామ పంచాయతీ కాడ పిలుస్తాము, పెద్ద మనుషులు అందరు పిలుస్తాము, మాట్లాడురు అని పిలిచి కూడా నన్ను మా ఆయనను కొట్టిరు సార్. అక్కడ కొడితే ఎక్కడో దూరం ఉన్న వాళ్ళు ఎక్కడి నుండే వచ్చి కూడా కంప్లైంట్ రాసి. మీ బాబు ప్రవీణ్ ఏం పని చేస్తాడు? ప్రవీణ్ మామూలుగా ఏదో ఒక జాబ్. ప్రవీణ్ మొన్నటిదాకా ఎన్ఎఫ్సీలో చేసిండు సార్, ట్రైనింగ్ చేసిండు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటూ 4 నెలల నుంచి ఏం చేయట్లేదు సార్. ఇక ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఎందుకు అద్దంటున్నారు అంటే ఎందుకు అద్దంటున్నారు సార్? ప్రేమ వివాహం వద్దంటున్నారా లేకుంటే కులాల పంచాయతీలు ఏమైనా ఉన్నాయా? కులాల పంచాయతీలు అంటే ఏమి లేవు సార్. వాళ్ళకి డబ్బు ఉంది, ఆస్తుంది, 2 పిల్లల తల్లి అయినా సరే అన్ని చంపి నా బిడ్డని తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను మాట్లాడుతుండు సార్ వాడు. అలా అయ్యా ఊరోళ్ళతో అందరితో కూడా చెప్తుండు సార్, వాళ్ళని చంపేస్తా అని చెప్తుండు సార్. అదే మాట వచ్చి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వాళ్ళు ఏమంటలేరు సార్. కులం వేరుందమ్మా? పోలీసు వాళ్ళు ఏం చెప్తలేరు సార్. లేదు సార్, కులం కూడా ఏం వేరలేరు. వాళ్ళు వేసినే మేము వేసినే, మాదిగొల్లమే సార్. వాళ్ళు మాదిగొల్లం, మేము మాదిగొల్లమే. ఏం లేదు సార్. పిల్ల కూడా వరుస అవుతారు సార్, వరుసకు మరదలు అవుతాయి సార్. ఓకే మీకు చుట్టాలే వాళ్ళు చంపేస్తామంటారు సార్. ఓకే ఎందుకు అద్దంటారు? వాళ్ళ నాయన ఎందుకు అద్దంటున్నారు? రేపటి అమ్మాయికి నచ్చింది, పెళ్లి చేసుకున్నారు, అంతా ఓకే. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఇప్పుడు? డబ్బు లేదనేనా? మీకు డబ్బు లేదనే ఈ రకంగా అంటున్నారా? డబ్బు లేదనే సార్, మాకు డబ్బు లేదని, మాకు డబ్బు లేదు, మేము డబ్బుల వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం, ఎన్ని రోజులు ఉన్నా చంపేస్తాము, తీసుకొచ్చి డబ్బున్న వాళ్ళకి పెళ్లి చేస్తా అని, చంపేసి అయినా సరే పైసలు కట్టి జైలు నుంచి వస్తా అని మాట్లాడుతుంది సార్. ప్రయత్నించారు సార్. పట్టించుకుంటలేరు సార్. చెప్పినాం సార్, అప్పటి నుండి 4 నెలల సంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సార్, చెప్తానే ఉన్నాం. పోలీసు వాళ్ళు ఎలాంటివి పట్టించుకుంటలేరు సార్. ఇప్పుడు నిన్నటి సంది కూడా మేము వచ్చి నా కొడుకు నా పెన్నం లేకుండా నేను చచ్చిపోతా అంటుండు సార్. ఇక్కడికి వచ్చి నిన్నటి సంది కూడా మొత్తుకుంటుంటే తీసుకొస్తాము, మా డ్యూటీ చేయాలా చేయొద్దా, ఆగండి మీ డ్యూటీ చేయాలి, నా వేరే వాళ్ళ డ్యూటీ చేయొద్దా అని మాట్లాడుతున్నారు సార్. కదమ్మా నిజంగానే వాళ్ళ బాప నిజంగానే వాళ్ళు నాకు వద్దు నానా లేకపోతే ఇబ్బంది పడుతున్నా అని చెప్పి పోతే ఎవరేమో అడ్డుపడరు. మీరు అడ్డుపడడానికి మీకు హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు. కానీ ఆ పాపను కూడా అమ్మాయిని కూడా రోడ్డు మీద ఈడ్చుకుపోయారు కదా. అదే సార్, ఆ పిల్ల మాతోటి ఉన్న 4 రోజులు అయినా, నాతోటి కూడా మా ఆయనతోటి అయినా, మా పెద్ద అబ్బాయితో అయినా మేము 4 రోజులు ఉన్నా కానీ చూసుకున్నాం కదా సార్. నాతోటి ఒక నా బిడ్డ లాగానే ఉంది సార్. నాకు ఒక బిడ్డ నా బిడ్డ లాగానే ఉంది సార్. నాతోటి మంచిగా ఉంది. నన్ను కాపాడండి అని పక్కింటి అబ్బాయి కాలు పట్టుకుంది, మామయ్య నన్ను కాపాడు మామయ్య, నేను వెళ్ళను మామయ్య అని కూడా కాలు పట్టుకుంది సార్. ఆయన వాళ్ళు అంత దారుణంగా తీసుకెళ్ళారు సార్. ఆ పిల్లకి పోవడం ఇష్టం లేదు సార్. ఇప్పుడు మాత్రం ఆ పిల్లని అక్కడ తీసుకెళ్ళారు. ఏం చెప్తారో ఏం చేస్తారో, నా కొడుకు ఇష్టం లేదని చెప్పిస్తారు సార్, లేకుంటే చంపేస్తాం అది అని చెప్పిస్తారు సార్. ఎవరెవరు వచ్చిరమ్మా మీ ఇంటికి? ఎవరెవరు వచ్చారు? న్యాయం చేయండి సార్, మాకు న్యాయం కావాలి. ఎవరెవరు వచ్చిరమ్మా రోజు గొడవ రోజు? కొత్త వాళ్ళు 2-3 వచ్చారు సార్. గొడవ రోజు కొత్త వాళ్ళు 2-3 వచ్చారు సార్. వాళ్ళ మామ, వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ, వాళ్ళ అయ్య, వాళ్ళ పిన్ని సార్. అంతకు ముందు రోజు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బాబాయి ఇంటి మీదకి వచ్చారు సార్. సో వచ్చిరాగానే మాట్లాడిరా వచ్చిరాగానే అటాక్ మొదలు పెట్టారు. 4 ఏళ్ల సంది గుర్తురాని కూతురు మాట్లాడలేరు సార్. లేదమ్మా 4 నెలల క్రితం పెళ్ళైంది కదా, 4 నెలల నుంచి గుర్తురాని కూతురు ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చింది? ఇవాళ ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? తెలియదు సార్, ఏం మాట్లాడలేరు వాళ్ళు. అసలు ఇవేం మాట్లాడకూడదు వచ్చి కన్నాల కారం కొట్టేసిరు సార్. మంచిగా మర్యాద చొప్పున మాట్లాడి ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడినా సరే, ఇక్కడ పోలీస్ స్టేషన్లో మాట్లాడినా సరే నేను మాట్లాడిపిస్తుంటి. పిల్ల నాకు ఇష్టం లేదని తీసుకుపోతే పోయినా నేను ఏమనకపోతుంది సార్. నా కొడుకు అంటే ఇష్టం సార్. ఆ పిల్లకు నా కొడుకు అంటే ఇప్పుడు కాదు, 7 ఏళ్ళ లవ్ సార్ వాళ్ళది. 7 ఏళ్ళ లవ్ ఆల్రెడీ ఎన్నిసార్లు పోయిరు సార్ వాళ్ళు.
పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినాము. పోలీస్ స్టేషన్ కాడికి చామర్పేట పిఎస్లో కూడా ఒకసారి కంప్లైంట్ ఇచ్చింది సార్. మా అమ్మమ్మ నాయన నాకు సిస్టమ్ లేని సంబంధం చూస్తురు, నేను చేసుకోనని కూడా ఇస్తే ఆడికి పోయి వాళ్ళ అమ్మ నాయన ఏం చెప్పారు, పిచ్చి లేచింది అని చెప్పారు సార్. ఆ పిల్ల అట్లా కూడా ఊకుంది. ఆ సంవత్సరం క్రితమే లేచిపోయారు సార్. లేచిపోతే వద్దు ఇట్లా పోవద్దు అనేసి తీసుకొచ్చి వాళ్ళ పిల్ల నాళ్ళకి అప్పచెప్పి మా పిల్లగాని మేము తీసుకున్నాం సార్. ఆ పిల్ల వేరే సంబంధాలు చూస్తున్నారు, నేను చచ్చిపోతా, ఆయన లేకుండా చచ్చిపోతాను, నా కొడుకును కూడా నువ్వు లేకుండా చచ్చిపోతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అనేసరికి సరే చేసుకుంటా దాయిగా అనేసి పోయి పెళ్లి చేసుకుంటారు సార్. 6 సంబంధాలు వేసుకొని ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వచ్చినాం సార్. మేము వచ్చినాము, వాళ్ళు వచ్చారు సార్. అప్పుడు ఆ పిల్ల చెప్పేసింది నా ఇష్టంతో వేసుకున్నా, వాళ్ళనేమనొద్దు వీళ్ళనేమనొద్దు అని కూడా చెప్పింది సార్. అయినా మమ్మల్ని కొట్టిరు సార్. కొట్టినా కంప్లైంట్ రాసినా పోలీసు వాళ్ళు ఏం చేయలేరు సార్, ఏం చేయలేకపోయారు సార్ పోలీసు వాళ్ళు. మీ బాబు ఎట్లా ఉన్నాడమ్మా ఇప్పుడు? ప్రవీణ్ పరిస్థితి ఏంటి? ప్రవీణ్ కూడా బాగానే గాయాలైనట్టున్నాయి కదా. ప్రవీణ్ పరిస్థితి నా కొడుకు పడిపోయింది సార్. నా కొడుకు చచ్చిపోతే ఇప్పుడు ఇంటి లాల మేము చచ్చిపోతాం సార్ పోలీస్ స్టేషన్లోనే. మాకు న్యాయం కావాలి సార్. లేదు మీరు అట్లా అనకండి. డెఫినెట్ గా ఆయన ఆల్రెడీ వివాహం చేసుకున్నాడు కాబట్టి డెఫినెట్ గా పోలీసులు కూడా మీకు న్యాయం చేస్తారు. ఒకసారి మీ కొడుకుని చూపిస్తారమ్మా, కింద పడిపోయారు అంటున్నారు కదా. చూడండి సార్, నా కొడుకు అక్కడ పడిపోయిండు. నా కొడుకు కావాలంటుండు సార్ ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏంటి అనారోగ్య బారిన పడిపోయినా అంటే ఏమైంది? కొడుకు ఏమైంది? ఏమైనా దెబ్బలు తాకినాయా? కొట్టిరు సార్, కడుపులో కొట్టిరు, ఇప్పులో కొట్టిరు, కోసిర్రు, దెబ్బలు ఉన్నాయి సార్. అన్ని దెబ్బలే ఉన్నాయి. కావాలంటే చెట్టు తీసేసి చూడండి సార్, మీరు మొత్తం దెబ్బలే ఉన్నాయి. ఎక్కడ వాక్కడితే అక్కడ అన్నారు సార్. తెల్లని దాకా నిద్ర లేదు, దమ్మే లేదు. నేను హాస్పిటల్కి నుంచి వచ్చినాము, హాస్పిటల్ రిపోర్ట్లు కూడా ఇచ్చినాం సార్. అలా అయినా అలా ఏం చేయలేకపోతున్నారు సార్. ఏం చెప్తున్నారమ్మా ఇప్పుడు? కంప్లైంట్ ఇచ్చారు కదా మీరు, పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చెప్తలేరు సార్, దొరుకుతారు దేవులాడతాము అంటారు సార్. వేరే వాళ్ళు కిడ్నాప్ చేస్తే దేవులాడుతున్నాం అని చెప్తారు, కానీ అయ్యమ్మ కిడ్నాప్ చేసినాక దొరుకుతారు దేవులాడుతున్నాం అని ఎట్లా చెప్తారు సార్? సొంత మీ ఏరియాలో ఉంటారేమో, అంటే ఎక్కడికో బయట దేశం తీసుకోపోయి అనుకుంటాం. మీ ఏరియాలో ఉంటారేమో, ఎక్కడుర్రో పోలీసు వాళ్ళకి తెలిసిందా అని అనుకుంటున్నా సార్ నేను. మీ ప్రాంతంలో ఉంటారేమో, అక్కడ ఉన్నారా లేదా అనేది ఏం తెలియదా? ఇప్పుడు అమ్మాయి ఎవరికైనా కాంటాక్ట్ లోకి వచ్చిందా? నిన్న పోయి తీసుకెళ్ళారు సార్. ఊళ్ళో లేరు సార్. ఓకే, నిన్న పోయిన సంధి స్విచ్ ఆఫ్లు పెట్టిరు సార్. ఫోన్లు ఊర్లో 2 ఇంట్లకు తాళాలు వేసిరు సార్. 3 దొరికిర్రు, ఉన్నారు, ఇక్కడే ఊర్రు అంటారు, కానీ ఆ 3 మాకు చూపెట్టలేరు సార్. సో ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు మరి? ఇప్పుడైతే మీరు మీ అమ్మాయిని మీ కోడల్ని తీసుకొచ్చి మీకు అప్పగించాలి సార్. నాకు న్యాయం కావాలి అంతే సార్. నా కోడలు నాకు కావాలి. నా కోడలు వస్తే నా కొడుకు సేఫ్గా ఉంటాడు సార్. నా కోడలు వస్తేనే నా కొడుకు బతాడు సార్. నా కొడుకు బతే మీ కుటుంబం బతాం సార్. లేకుంటే నా కొడుకు చచ్చిపోతాం, మేము అందరం చచ్చిపోతాం సార్. ఇప్పుడు మీరు అనకండమ్మా, మీరు అలా అనకండి. డెఫినెట్ గా మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి అన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఆ అమ్మాయి మేజర్ అయిన అమ్మాయి 18 దాటినాయి కదా. మేజరే సార్, మేజరే అమ్మాయి, మేజరే. ఆర్య సమాధిలో పెళ్లి చేసుకున్నారు, సర్టిఫికెట్ కూడా ఉంది సార్. సో డెఫినెట్ గా ప్రవీణ్ మీకు మీ ఇంటి కోడలు అయిపోయినట్టే. ఆ తల్లిదండ్రులు కూడా హక్కు ఉంటుంది ఆ కూతురు మీద. బట్ ఆ కూతురు డిసిషన్ ఇక తను బలవంతంగా తీసుకెళ్ళినట్టుగా అర్థమవుతున్నది. ఆ అమ్మాయి నిజంగా మీ ఇంటికి రావాలనుకుంటే డెఫినెట్గా పోలీసులు మీకు సహాయం చేస్తారు. పోలీసులు తీసుకొచ్చి మీ అమ్మాయిని అప్పగిస్తారు. కానీ ఆ అమ్మాయి డిసిషన్ మార్చుకుంటే ఎవరేం చేయలేరు. ఒకసారి మీ అబ్బాయితో ఒకసారి మా రిపోర్టర్కి ఇవ్వండి అమ్మా, మీ అబ్బాయితో కూడా మాట్లాడతారు. ఆయన మాట్లాడగలిగే ఓపిక ఉంటే. ఆయన కొంత గాయాలపాలైపోయి అక్కడ పడుకున్నాడు కదా, ఒకసారి ఆ రిపోర్టర్కి ఇవ్వండి. పెట్రిషా, ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడించండి, ప్రవీణ్తో కూడా మాట్లాడదాం. ఎస్ మనోజ్, ఇప్పటికే ప్రవీణ్ కూడా నా భార్య నాకు కావాలంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 24 అవర్స్ నుంచి కూడా అతను ఏమీ మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారు. 24 గంటలైంది. నా భార్య స్వాతిని ఇప్పటి వరకు నాకు శ్వేతాని కూడా నాకు అప్పగించలేరని చెప్తున్నారు. ఒకసారి హెడ్ ఫోన్స్ కూడా ఇవ్వండి. ఇయర్ ఫోన్స్ ఒక్కసారి మీరు యాంకర్ చెప్తుంది ఒక్కసారి ప్రయత్నించండి, ఒక్కసారి వినండి. ప్రవీణ్ వినిపిస్తోందా? ఇబ్బంది పడకండి, మీ పర్వాలేదు, జస్ట్ అడగడానికి. వినిపిస్తుందా మీకు? ఏమైంది ప్రవీణ్, ఏమైంది అసలు? 4 నెలల నుంచి వాళ్ళ కూతురు గురించి ఆలోచించని కుటుంబం నిన్నే ఎందుకు వచ్చి మీ పైన దాడి చేసి కూతురు తీసుకుపోయింది? మధ్యలో ఎప్పుడైనా ఫోన్ చేసినా? ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళ కుటుంబం ఫోన్ చేసిందా? శ్వేతకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందా? చేయలేదు సార్.
మా పేరెంట్స్ కొట్టినారు. మేము 3-4 టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వాళ్ళు ఏం రియాక్షన్ తీసుకోలేదు సార్. లంచం తీసుకున్నారు అనుకుంటా సార్. అందుకని 3-4 టైమ్స్ ఇచ్చిన. మా భార్యని ఇచ్చింది సార్ కంప్లైంట్ కూడా వాళ్ళ పేరెంట్స్ మీదనే. ఇచ్చిరా మీరు ఎప్పుడైనా మాకు ప్రాణహాని ఉందని పెళ్ళైనప్పటి చెప్పి నుంచి రెండు సార్లు దాడి చేసిరా అంటున్నారు కాబట్టి ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చిరా? ఇచ్చినాం సార్. 3-4 సార్లు ఇచ్చినాం సార్. సరే బాబు పొర్రి అన్నారు కానీ ప్రవీణ్ మీ పరిస్థితి ఎలా ఉంది ప్రవీణ్? ఇప్పుడు మీ వీడియోలో చూస్తుంటే చాలానే గాయాలయ్యాయి. మీ భార్యను కాపాడుకోవడం కోసం బాగానే ప్రయత్నం చేశారు. ఏం గాయాలయ్యాయి? స్కూల్ డ్రైవర్తో ఓడిచినారు సార్. అన్న చెయ్యి కొట్టినారు, అమ్మ చెయ్యి కొట్టినారు. నాకు కోసినారు సార్. చక్కలతో కోసినారు. కళ్ళలో కారం పొడి కోసి కొట్టినారు సార్. మా భార్యకు కటింగ్ ప్లేయర్ స్కూల్ డ్రైవర్ కడుపులో గుచ్చి నోట్లకి రక్తం వస్తట్టు కొట్టి తోలుకుపోయినారు సార్. మరి పోలీసు వాళ్ళకి నిన్న పొద్దున కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ ఇస్తలేదు సార్. ఏమన్నా అంటే దోలాడుతున్నాం అంటున్నారు కానీ ఏడుందో చెప్తలేరు సార్. మీ భార్య ఏమన్నా ఫోన్ చేసిందా? మీ భార్య మీ కాంటాక్ట్ లోకి వచ్చే ప్రయత్నం ఏమైనా చేసిందా? ఏం రాలేదు సార్. నిన్న సార్ తోటే ఫోన్ మాట్లాడినంత పొద్దున్న తోలుకొస్తా బాబు అని చెప్పింది సార్. ఇప్పుడు అడిగితేమో ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చినాయి, దొరుకుతలేదు అని చెప్తున్నారు సార్. ఇది లంచం తీసుకొని చేస్తున్నారా? మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు సార్. లంచం తీసుకొని చేస్తున్నారు సార్. మరి అలా ఎంత ఇచ్చిండో వీళ్ళు ఎంత తీసుకున్నారు? ప్రవీణ్, ఈ 4 నెలల్లో మీరు మీ అమ్మ నాన్నకి వాళ్ళ అమ్మ నాన్నకి దూరంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆలోచించిందా? వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించిందా? ఆలోచించలేదు సార్. ఎప్పుడు ఆలోచించలేదు సార్. మాది 7-8 ఇయర్స్ నుంచి ఇంతవరకు ఆలోచించలేదు సార్. అప్పటి నుంచి కూడా పెళ్లి చేసుకోకముందు నుంచి కూడా టార్చర్ చేసినారు సార్. 3 ఇయర్స్ బ్యాక్ యాసిడ్ పినాలు నోట్లో పోసి కళ్ళలో కారం చేసి కొట్టినారు సార్. అప్పుడు ఇంట్లో అమ్మాయిని ఇంట్లో కొట్టారా? మీతో ప్రేమలో ఉందని చెప్పి యాసిడ్ పోసిర్రా? నోట్లో యాసిడ్ పోసిర్రా? అవును సార్. కంప్లైంట్ ఇచ్చినాము సార్. ఇచ్చింది సార్. ఇంట్లోనే పోసి కట్టేసి కొట్టినారు. కారం నా కండల నోట్లో పోసి యాసిడ్ పినాలు పురుగుల మందన్ని పోసి కొట్టినారు సార్. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు మీరేమైనా ప్రయత్నం చేసిర్రా? వాళ్ళకి ఫోన్ చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా ప్రయత్నం చేసిరా మీరు? ఏం చేస్తే కలుసలే సార్. ఇప్పుడు సార్ వాళ్ళని అడిగితే దోలాడుతున్నాం అంటున్నారు సార్. అంతే. ఏం రెస్పాన్స్ ఇస్తారా సార్? మీ భార్యని అంతా మీ కళ్ళ ముందే మీరు పెళ్లి చేసుకున్నారు. మేజర్ అయిపోయింది. తనకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏం డిసిషన్ తీసుకునే ఆలోచన ఉంది. మీ కళ్ళ ముంగట్నే ఆ భార్యని కాళ్ళకు తాడు కట్టి గుంజుకొని వెళ్ళడాలు, లాక్కొని వెళ్ళడాలు, కార్లో వేసుకున్నాక మీరే చెప్పారు స్క్రూ డ్రైవర్ బట్టి పొడిచారని చెప్పి. నిజంగా కన్న తల్లిదండ్రులు ఇంత దారుణంగా ప్రవర్తించారా? అవును సార్. చంపేస్తా, నిన్ను చంపేస్తా, వాడిని 2-3 రోజులలో చంపేస్తా, మీ ఇద్దరిని చంపేస్తా అని చెప్పింది సార్ అలా అయ్యగాడు. చంపేస్తా, నేను జైలు పోతే 10 రోజులలో బయటకు వస్తా, నా దగ్గర అన్ని పైసలు ఉన్నాయి, మీ దగ్గర ఏమున్నాయి రా అన్నాడు సార్. ప్రవీణ్, డెఫినెట్గా ఈ వీడియో నాకు తెలిసి వాళ్ళు చూస్తూనే ఉంటారు. మీ భార్యకి ఏమైనా మెసేజ్ చేయాలన్నా, అంటే భార్యకి నువ్వేమైనా కన్వే చేయాలన్నా, లేకపోతే మీ భార్య వాళ్ళ అమ్మ నాన్నకి ఏమైనా చెప్పాలన్నా ఏం చెప్తావు? వాళ్ళు ఏమి రిక్వెస్ట్ చేస్తావు? నా భార్య నాకు కావాలి సార్. వచ్చి నాతో మాట్లాడమని సార్. నిన్న పొద్దున పోయింది సార్. బతుకుందో చచ్చిపోయిందో కూడా తెలియదు సార్. నాకు నిన్న అడిగితేమో తోలుకొస్తున్నారు సార్. ఇవాళ అడిగితేమో ఏమో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మిస్సింగ్ కంప్లైంట్. పోలీసులు ఏం చెప్తున్నారు మరి? నిన్నేమో 1 గంట సేపు ఆగురి తోలుకొస్తామా అని పొద్దున్న నుంచి చెప్పినారు సార్. 3 తోలుకొచ్చినారంట, 3 దొరికినారంట. మరి వాళ్ళు ఏడున్నారో తెలియదు సార్. ఇవాళ పొద్దునేమో ఫోన్లో స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు, దొరికితే దొరకరామా అని మాట్లాడుతున్నారు సార్. నిన్న ఫోన్ మాట్లాడిందంట ఎస్ఐ తోటి, మా భార్య మాట్లాడిందంట, రికార్డింగ్ ఉందంట. సపోర్ట్ చేస్తలేదు సార్ ఎస్ఐ కూడా. భార్య ఏం మాట్లాడింది? నేను మంచిగానే ఉన్నా, డాడీతోటే ఉన్నాను మాట్లాడిందంట సార్. ఓకే. మీ గురించి ఏమైనా అడిగిందా? అంతే సార్. నా అడగాలంటే సార్
నేను మాట్లాడలేదు సార్, ఎస్ఐ మాట్లాడాను సార్. అక్కడ సేఫ్ గానే ఉంది, ఏం కాలేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తానని ఆ రకంగా అని చెప్పుకొచ్చిందా సార్? మళ్ళీ అంటే పోలీసులతో మాట్లాడిందని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి వస్తానని ఏమైనా చెప్పుకొచ్చిందా? రైట్, ప్రస్తుతం అతను మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారు, అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారనే అసలు ఈ ఏమీ కూడా మాట్లాడలేని పొజిషన్లో నా భార్య నాకు కావాలి, లేకపోతే నేను ధర్నా చేశాను. అతి దారుణంగా సొంత కూతురు అయినప్పటికీ కూడా ఇంట్లో కొట్టి అతి దారుణంగా హింసించి కర్రలతో కొట్టడమే కాకుండా ఇంకా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారా? గత 24 గంటల నుంచి కూడా కీసర పోలీస్ స్టేషన్ వద్దనే కుటుంబం అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తుంది. ఒకవైపు తీవ్రమైన మనస్తాపంకి గురయ్యారు. ఖచ్చితంగా మా కోడలు మాకు కావాలంటూ కూడా ఆ తల్లి అడుగుతుంది. అదే కాకుండా భర్త కూడా నా భార్య నాకు కావాలి, తనకి ప్రాణహాని ఉంది, మాట్లాడించండి. మీ వెనకాల కూడా కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నట్టున్నారు. ఇఫ్ వాళ్ళు విల్లింగ్ గా ఉంటే ఈ కేసు సంబంధించి వాళ్ళు ఏదైనా మాట్లాడుతా అంటే వారితో కూడా మాట్లాడించండి. ఎట్లా చూస్తారు ఈ ఘటనని? ఎందుకంటే ఆల్రెడీ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లిలో అది రైట్, రాజ్యాంగం ఇచ్చిన రైట్, ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు ఇష్టపూర్వకంగా. అటువంటిది ఆ మహిళని రోడ్డు మీద కుక్క పిల్లని కూడా అంత అలా ఈడ్చుకొని వెళ్ళడం కూడా జరిగింది. ఏం చెప్తారు? ఈ కుటుంబానికి మీరు అండగా ఉన్నారా? ఉన్నాం. మా తమ్ముడినే ఇప్పుడు ఈ పరిస్థితి ఈ దానికి వచ్చింది. మరి ఏది పరిష్కారం ఎలా చేస్తారో ఇంకా మరి వాళ్ళే తీర్పు చెప్పాలి. ఇక మరి పోలీసులు ఏం చెప్తున్నారమ్మా? 24 గంటలు అయింది, ఇంట్లో నుంచి అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు. ఏం చెప్తున్నారు పోలీసులు? ఏం చెప్తారేంది, మేము చూస్తున్నాము, మేము చేస్తున్నాము, 3 పట్టుబడిరు, ఇంకా మిగతా వాళ్ళు కూడా తీసుకొస్తాము అని చెప్తున్నారు. మరి అబ్బాయి పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు వాడేమో మా పిల్ల లేకపోతే నేను బతకను, ఆ పిల్లని నాకు కావాలని ఆయన అంటుండు. ఇప్పుడు శ్వేత ఇంకా వాళ్ళ తండ్రి కూడా ఎక్కడున్నారంటే ఏం చెప్తున్నారు పోలీసులు? ఎక్కడున్నారో తెలియదు, తీసుకొస్తాం, మాకు టైం ఇయ్యరు అంటుండు. అంటే 24 గంటలు అయింది అయినా కూడా ఇంకా టైం అడుగుతారు, అడుగుతూనే ఉన్నారు. మరి ఇంకెంతసేపు టైం అడుగుతారో తెలియదు. ఆ కుటుంబం అంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 24 గంటల నుంచి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ వద్దనే ఇలానే బల్లల పైన